మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థాన ఆదివారం పుష్పాలు వందనం తెలియజేస్తున్నాను. తీరారా అందరు బాగున్నారు కదా. మరి ఈరోజు మనము ధ్యానించబోయే లేఖన భాగం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా, గడిచిన వారం నుండి ప్రభా ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా మీద విధానం బట్టి నాయన మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం. ప్రభా తండ్రి, వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండి నడిపించండి. ప్రభా ప్రతి ఒక్కరి తండ్రి వినగల దేవుడు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని, నన్ను నిధులు చాటును మరుగుపరచమని మా ప్రభుత్వం మనం ప్రతిమాలు వినం కొట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఇది అంశం ఏంటంటే, యేసు వైపు చూచుచు. యేసు వైపు చూచుచు. చూడండి, ప్రసంగి గ్రంథం రాసింది ఎవరో మనకు తెలుసు కదా. ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. జ్ఞాని అయిన సొలొమోను అనేక విషయాలు పరిశీలించి దాని ఫలితార్థము ప్రసంగి 12:13 ఏం రాశారంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుంటే మానవ కోటికి విధి అంటున్నారు. ఏమంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే మానవ కోటికి విధి అంటున్నాడు. మరి లోకములో నీతిమంతులు ఏమవుతున్నారు? ద్వేషించబడుతున్నారు. నీతిమంతులు బాధించబట్టయు, దుర్మార్గులు వర్ధిల్లుటయో మనము చూస్తున్నాం. కాబట్టి ఆయన చివరిసారికి చెప్తుంది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏర్పరిచిన విధి అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏర్పరిచిన విధి అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి? ముందు ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి అని ఆయన మనకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనము అంశం ఏమని చెప్పుకున్నాం? యేసు వైపు చూచు. ఫస్ట్ ప్రసంగిలో నీ మట్టుకు నీవు అనే మాట ఎప్పుడు వాడతాం? నీ మట్టుకు నీవు అనే మాట ఎప్పుడు వాడతామంటే, ఏది జరిగినా ఎలా జరిగినా నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండు. ఎవరి సంగతి నీకు అనవసరం. ఎవరు ఇటుపోతే నీకు అనవసరం. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు అన్న మాట మనకి అనవసరం. ఏం చేయాలి? నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండు అని మనం చెప్తూ ఉంటాం. అలా ఉండు, ఇలా ఉండు, మంచిగా ఉండు అని మనం తెలియజేస్తూ ఉంటాం. చుట్టూ జరుగుతున్న వాటిని, చుట్టూ ఉన్నవారిని మనం చూడొద్దు. వాళ్ళు అలా ఉన్నారే, వీళ్ళు అలా ఉన్నారే, వీళ్ళు ఇలా ఉన్నారే అని మనకు అనవసరం. అది అనవసరం. ఏమిటి? మన మట్టుకు మనము జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా జీవిస్తున్నాము, మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా లేదా అన్నది ప్రశ్న. అలా జీవించే వారిగా మనము ఉండాలి. నీ మట్టుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు అని సొలొమోను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ మానవ స్వభావం ఏంటంటే, ఇతరులను చూసి వారితో పోల్చుకుంటారు. ఇతరులను చూసి వారితో పోల్చుకుని ఏం చేస్తారు? పర్వాలేదు, వారికన్నా మేము బెటరే, వారికన్నా మేము పర్వాలేదు అని సంతృప్తి చెందేవారిగా ఉంటారు. ఇతరులతో మనం పోల్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇతరులతో మనం పోల్చుకోవద్దు. వారికన్నా నేను పర్వాలేదు అని వీరే తృప్తి చెందుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మరి ముఖ్యమైన మానవ స్వభావం ఏంటంటే, మనలో ఉన్న ఈ మట్టి స్వభావం, ఇది పోల్చుకుంటూ ఉంటాం కదా. ఈ మట్టి స్వభావం అనేది ఎలా ఉంటుందంటే, ఇతరులోని బలహీనతలను ఎత్తి చూపిస్తుంది. అంటే నేను బాగున్నా కదా అని చెప్పి ఇతరుల్లోని మనము వారి యొక్క బలహీనతలను మనం ఏం చేస్తాం? ఎత్తి చూపించే వారిగా ఉంటాం.
నువ్వు ఇలా ఉన్నావు అన్నట్లుగా ఎత్తి చూపించేవారిగా ఉంటాం. కానీ ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక బలహీనత కలిగిన వారే అన్న విషయాన్ని మాత్రం గుర్తు చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక బలహీనత బాధపడుతూ ఉన్నవారే. ఎవరు పరిపూర్ణులు కాదు, ఎవరు పరిపూర్ణులు కాదని ప్రభువే తెలియజేస్తున్నాడు. ఎవరు కూడా పరిపూర్ణులు కాదు అని సత్యాన్ని మాత్రము గుర్తు చేసుకోరు. చూడండి, నేను ఒక స్త్రీని అడిగా, ఏంటంటే నువ్వు మారు మనసు పొందవచ్చు కదా అని. నువ్వు మారు మనసు పొందవచ్చు కదా అంటే, మారు మనసు పొందిన వాళ్ళు ఎలా ఉంటున్నారండి చూస్తున్నాం కదా అంది. తల్లి వాళ్ళ సంగతి నీకెందుకు, నువ్వు మారు మనసు పొంది బాగా ఉండవచ్చు కదా అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అంటే మారు మనసు పొంది కూడా ఎలా ఉంటున్నారు వాళ్ళు, వారి ఇష్టానుసారంగా జీవించేవారిగా ఉంటున్నారు. కనుక మానవ మనసు ఎటు ఉంటుందంటే, ఎవరి వైపు చూపిస్తుంది మానవ మనసు అనేది? పడిపోయే వారి వైపే చూపిస్తుంది. అభివృద్ధి చెందే వారి వైపు, దేవుని యందు భయభక్తులు గల వారి వైపు చూపించదు. పడిపోయే వారి వైపు చూపిస్తుంది మానవ హృదయం, మానవ మనస్సు. కనుక చూడండి, కీర్తనలు 130:3 చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 130:3 చూసినట్లయితే, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? నిలుస్తాడా? అందరిలో దోషాలు ఉన్నాయి. నీవు కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? దేవుడు మానవులోని తప్పులు వెతికితే మనం అసలు ఎక్కడా నిలవం. ఆయన కనుక మనలో తప్పులు వెతికాడంటే మనం ఉంటామా? ఉండగలమా ఈ లోకంలో? కనుక ఆయన దూతలయందే తప్పులు కనుగొన్నాడు కదా. ఆయన దూతలయందే తప్పులు కనుగొన్నాడు. కానీ మనుషులమైన మనం ఏం చేస్తున్నాము? ఆయన కనుక మనుషుల్లోని తప్పులు కనుగొని ఉంటే అనేకమైనవి ఆ యొక్క దోషాలు అనేవి, కోకొల్లలు అన్నమాట. ఆ దోషాలు అనేవి ఆయన కనుగొంటే మానవుల్లో. కాబట్టి యోబు గ్రంథము 4:18 చూసినట్లయితే చూడండి, ఆయనకు దూతల్లోనే పాపములు కనబడితే ఇక మానవుల్లోని పాపములు ఎలాంటివి? కోకొల్లలు. కానీ దేవుడు ఉన్నతమైన మనసు గలవాడు. ఆయన మనసు ఎలాంటిది? ఉన్నతమైన మనసు కలవాడు. కనుక మరి మనిషిని దీవించడానికి ఆయన ఆలోచిస్తాడంట. మనిషిని దీవించడానికి వారిలో ఏమన్నా మంచి మనసు ఉందా అని ఆయన ఆలోచిస్తూ ఉంటాడంట. ఏదైనా మంచి గుణం ఉందా అని ఆలోచిస్తాడంట. మనిషిని దీవించడానికి ఏ మంచి ఉన్నదా అని మంచిని వెతికే మనసు ఆయనది. ఉదాహరణకి యోబుని చూస్తాం. యోబు గ్రంథం, యోబు ఎలాంటి వాడో మనకు తెలుసు. నీతిమంతుడు, యథార్థవంతుడు. కనుక మరి దేవుడు అన్ని మంచి విషయాలే సెలవిచ్చాడు యోబుని గురించి. తప్పేమని చెప్పాడా? యోబులోని తప్పేమని చెప్పాడా? లేదు. యోబులో అన్ని మంచి విషయాలే చూసాం. అయితే సాతానికి ఏం కనపడింది? సాతానికి చిక్కిన బలహీనత ఏంటంటే యోబులో ఏం కనపడిందంటే 3:25 చూడండి, భయము ఏది వచ్చునని భయపడితేనో అదే నాకు సంభవించుతున్నది అంటున్నాడు. భయము ఏది వచ్చునని భయపడితేనో అదే నాకు సంభవించుతున్నది. అది బలహీనత ఆ సాతానికి చిక్కిందన్నమాట. కాబట్టి విశ్వాసులు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నవారు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నవారు తండ్రి స్వభావాన్ని, ఆయన యొక్క మనసుని, అంటే మనిషిలో మంచిని చూడగలిగిన మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి. తండ్రి స్వభావాన్ని మనము కలిగి ఉండేవారిగా ఉండాలి. ఇతరుల మంచి మనసు, మంచి స్వభావాన్ని మనము గుర్తించే వారిగా ఉండాలి. కానీ అపవాది ఏం చేస్తుందంటే మనిషిలోని చెడు ఏంటో చూపిస్తుంది, కానీ మంచి ఏంటో అపవాది చూపించదండి. ఏమిటో కూడా చూపించదు. కాబట్టి మంచిని చూస్తే మంచి మనసు కలిగి ఉండాలని దేవుని యొక్క వాంఛ. అంటే మనం అందరం కూడా మనుషులు ఏం చూడాలి? మంచిని
చూడాలి కానీ చెడు చూసేవారిగా మనము ఉండొద్దు. అందుకే రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఆత్మఫలం పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇది గలతీయులకు రాసిన పత్రిక 5:22లో మనం చూస్తాం. కాబట్టి అయితే రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఆత్మఫలములు ఫలించాలని, తద్వారా పాత స్వభావాన్ని జయించాలని వాక్యం బోధిస్తుంది. కాబట్టి అంటే ఒక్క మాటలో తండ్రి యొక్క స్వభావము సారూప్యంలోనికి మనము మార్చబడాలి. తండ్రి యొక్క పోలికలోనికి మనము మార్చబడాలి. ఆయన ఏ విధంగా మనుషుల్లోని మంచిని చూడాలని ఎలా వెతుకుతున్నాడో అలాగే మన మానవులమైన మనము కూడా ఇతరుల మంచిని చూసే మనసు మనము కలిగి ఉండాలి. కనుక ఇక చూసినట్లయితే చూడండి, సర్వసాధారణంగా అయస్కాంతం ఏం చేస్తుంది? ఇనుముని ఆకర్షిస్తుంది కదా, ఇనుముని ఆకర్షిస్తుంది. అదేవిధంగా స్త్రీల్లో ఈ స్వభావం గురించి మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ స్వభావం గురించి అంటే చెడుగును గురించి మాట్లాడతా. వీళ్ళు ఎక్కువ ఏం మాట్లాడుకుంటారు? చెడు, ఇతరుల గురించి, అమ్మ లాంటిది, అమ్మాయి లాంటిది అని చెడు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనకు సంబంధించిన విషయాలను తరచి తెలుసుకుంటూ ఉంటారు. మనకు సంబంధించినవి కాదు. అయినా మనం ఏం చేస్తాం? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. కాబట్టి ఎవరింట్లో ఏదో జరిగిందనుకోండి, వెళ్ళి స్త్రీలు ప్రార్థన చేస్తారు. కానీ వారిలో ఏమి ఎదుగుతారంటే మైనస్ పాయింట్లు, అంటే తప్పేమన్నా ఉందేమో అది గ్రహించే వారిగా ఉంటారు. వారిలో మంచిని వెతికే వారిగా స్త్రీలు ఉండరంట, మంచిని వెతికే వారిగా ఉండరంట ప్రియులారా. కాబట్టి ఇది ఎంతో విచారకరమైన విషయం కదా, ఎంతో విచారకరమైన విషయం. ఇతరుల్లో మనము చెడు ఎప్పుడు కూడా చెడుని మనము గ్రహించే వారిగా ఉండవద్దు. కాబట్టి ఎంతో దూరం నుండి వచ్చి ఎన్నో కూటాలు పెట్టిన తర్వాత నువ్వేం నేర్చుకున్నావు? ఆ కూటాల్లో, ఆ మీటింగ్స్లో నువ్వేం నేర్చుకున్నావు అంటే ఏం నేర్చుకుంటారు వాళ్ళు? ఇతరుల యొక్క తప్పులేమిటో వారు బయట పెట్టడానికి వారి మనసు మొగ్గు చూపుతుందే కానీ మంచి ఏమిటో మంచి తెలుసుకోవాలి, వారిలో మంచి ఏమిటో తెలుసుకోవాలన్న విషయాన్ని వారు గ్రహించరు. కాబట్టి ఇంకా చూడండి, మికాయేలు మనం చూస్తాం. మికాయేలు దేవుని యొక్క దూత. మికాయేలు మోషే శరీరం గురించి తర్కించుచు, మోషే యొక్క శరీరాన్ని గురించి తర్కించుచు, ఎవరితో తర్కించుచు? సాతానుతో తర్కించుచు. అయితే తీర్పు తీర్చలేదు. దేవుని యొక్క దూత కూడా తీర్పు తీర్చలేదు. కానీ మనమైతే తీర్పు వెంటనే ఇచ్చేస్తాం కదా, తీర్పు వెంటనే ఇచ్చేస్తామండి. అయితే ఇక్కడ తీర్పు తీర్చలేదు కానీ తీర్పు తెగించగా ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెనని మనం చూస్తాం. ఎక్కడ? యోధా పత్రిక 9వ వచనం చూడండి. యోధా పత్రిక 9వ వచనంలో. కాబట్టి మన ఆ యొక్క దేవుని యొక్క దూతే తీర్పు తీర్చడానికి భయపడింది, తీర్పు తీర్చలేదు. కానీ మానవులమైన మనము వెంటనే తీర్పు ఇచ్చేస్తాం. మానవులమైన మనం ఏం చేస్తాం? తీర్పు తీర్చేస్తాం. కాబట్టి పరిమిత జ్ఞానం కలిగిన మానవులమైన మనము తోటి మానవుల్ని దైవజనుల్ని అందరినీ విమర్శించే వారిగా ఉంటాం కదా. కనుక మరి సమయం వస్తే దేవుని కూడా నిందించేస్తాం. సమయం వస్తే మనం ఏం చేస్తాం? దేవుణ్ణి కూడా నిందించేస్తాం. కాబట్టి దేవుని కూడా నిందించడానికి వెనుకాడరు. దైవ స్వభావంలోనికి ఎదుగుటకు ప్రభు మనకి సహాయం చేస్తాడు. ప్రార్థించండి. ఎల్లవేళ మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మీకు సహాయము చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే చూడండి, రోమా 12వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే తన్ను తాను ఎంచుకున్న తగిన దానికంటే మనము
ఎంచుకొనక తగిన రీతిగా ఎంచుకోవాలి. అంటే మనం ఎక్కువ చేసుకోకూడదు. మనము ఎక్కువ చేసుకునే వారిగా ఉండకూడదు, తక్కువగానే మనము ఉండాలి. కాబట్టి ఆత్మలో తక్కువలో ఉన్నవారిని లేక దిగదార్చున్న వారిని చూసటం వలన స్వనీతి స్వీయ తృప్తి కలిగి అది గర్వంలోనికి నడుపుతుంది. గర్వం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. గర్వ హృదయులందరూ నాకు హేయులు అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 12వ వచనంలో, తాను నిల్చున్నానని తలుచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్త పడవలెను. తాను నిలుచున్నానని తలుచుకున్నవాడు ఏం చేయాలి? పడకుండానట్లు జాగ్రత్తగా పడాలి. జాగ్రత్తగా నిలబడాలి. జాగ్రత్తగా ఉంటే చూసుకోవాలి. కాబట్టి వివేకమైన మనసు గలవారే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:3 చూసినట్లయితే, వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. మనం ఎంచుకుంటాం అలాగా? లేదు, మనం ఎక్కువగా ఎంచుకుంటాం. ఒకరికొకడు నాకంటే తాను ఎక్కువ అని ఎంచుకునేవారిగా మనం ఉండాలి. వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. నీలో లేని యోగ్యతలు ఎదుటి వారిలో కనబడితే తప్పక వాటిని ఒప్పుకో. నీలో లేని యోగ్యతలు మంచివి నీలో లేకపోతే ఇతరుల్లో ఉన్నాయనుకోండి, వారిని మనం మెచ్చుకోము కదా. వారిలో కనుక మంచి యోగ్యతలు కనపడితే వారిని ఏం చేయాలి? మనము ఒప్పుకునే వారిగా ఉండాలి, వారిని ప్రశంసించే వారిగా మనము ఉండాలి. కనుక మరి ఈ విధంగా స్త్రీలు ఈ విధంగా విమర్శించే స్థాయిలోకి దిగజారిపోయారు. వాళ్ళ లోపాలు ఎత్తు చూపుతూనే ఉంటారు ఎల్లప్పుడూ కూడా. అందరిలో మానవులేంటి, దైవజనులేంటి, చివరికి దేవుణ్ణి కూడా నిందించే స్థితిలో ఉంటారు. ఎదుటి వాళ్ళ మంచిని మాత్రమే చూడగల దృష్టిని మనము ప్రార్థించే వారిగా ఉందామా? మనము ఏం చేయాలి? ఇతరులలో మనము మంచిని చూసే దృష్టిని మనం ప్రార్థించే వారిగా ఉన్నాం ప్రియులారా. ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఈ విధంగా కొంతమంది ముసలమ్మ ముచ్చట్లకి ఎక్కువ టైం దానికి కేటాయిస్తూ ఉంటారు. అది కూడా దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి చూడండి, ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలు 37వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, 37వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే, భక్తిహీనుడు ఎంతో ప్రబలహీనుంట చూసితిని కానీ ఆ దారిన వాడు లేకపోయాను. భక్తిహీనుడు ఎంతో ప్రబలహీనుంట చూసితిని కానీ ఆ దారిన వాడు లేకపోయాను. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. లంచాలు తీసుకుని వర్ధిల్లు వారిని చూడవద్దు. లంచాలు తీసుకుంటారు చూడండి, వారిని చూసి వాళ్ళు వర్ధిల్లు వారిని చూసి మనము చూడవద్దు. చెడ్డవారిని చూసి వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకు. కీర్తనలు 37:1 చూసినట్లయితే, వారు పచ్చని కూర వలె వాడిపోదురు. ఎవరు? ఈ దుష్కార్యములు చేయవారు అని వాక్యం చెప్తుంది. చూడండి, ఓర్ప మనకు తెలుసు. ఎవరు? ఋతు గ్రంథంలో ఓర్పను ఋతు నయోమి యొక్క కోడళ్ళు కదా. మరి ఓర్ప ఏం చేసింది? తన అత్తను వదిలి వెళ్ళిపోట ఋతు చూసింది కానీ వెళ్ళిందా? ఓర్ప వెంట వెళ్ళిందా? ఋతు వెళ్ళలేదు. ఆత్మలో దిగజారుతున్న వారిని చూడవద్దు. లోకమంతా చెడిపోయి ఉండగా నోవాహు ఎలా ఉన్నాడంట? నీతిమంతునిగా నిందారహితంగా జీవించనని వ్రాయబడి ఉంది. ఆకాశం నుండి నరులను పరిశీలించున్న దేవుడు ఉన్నాడని
ఆకాశం నుంచి నల్లను పరిశీలించే దేవుడు ఉన్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట వినే దేవుడు ఉన్నాడు. కాబట్టి నోవహు నీతిమంతునిగా నిందారహితంగా దీవించినట్టు రాయబడి ఉంది. ఆకాశం నుండి నల్లను పరిశీలించే దేవుడు ఉన్నాడని దేవునికి భయపడి జీవించే వారిగా ఉందాం. దేవునికి మనము భయపడి జీవించే వారిగా ఉన్నాం. ఆయన జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరూ మరి ఈ విధంగా ఆయనకు మరి ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించే వారిగా ఉందాం. ఆయన వైపు చూచుచు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉందాం. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకుందాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, వాక్యం విన్నవారు ప్రతి ఒక్కరిలో తండ్రి మరి ఎంతమంది అయితే ప్రభు వాక్యం విన్నారో తండ్రి వారు అర్థం చేసుకుని నాయన ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి నీకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దేవునిలో సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.